అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట విద్యుత్ సబ్స్టేషన్ ఎదుట రైతులు ఆందోళన చేపట్టారు. రైతుల ఉచిత విద్యుత్ స్మార్ట్ మీటర్లు పెట్టడాన్ని నిరసిస్తూ రైతులు ఆందోళనకు దిగారు. పొలాల్లో మోటార్లకు స్మార్ట్ మీటర్ల వల్ల ఉపయోగం లేదంటున్న రైతులకు ఇస్తున్న ఉచిత కరెంటు బిల్లు బీట్లుగా కాకుండా ఒకేసారి ఇవ్వాలని రైతులు డిమాండ్ చేశారు. వ్యవసాయ కనెక్షన్లు కూడా 9 గంటల కరెంటుని 3 సార్లు ఇవ్వడం, తర్వాత ఏమో మరి 7 గంటల్లోకి తీసుకురావడం. ఈ వేళ పరిస్థితి ఏంటంటే మరి ప్రతి అగ్రికల్చర్ మోటార్ దగ్గర ఒక మీటర్ బిగించాలన్నది, స్మార్ట్ మీటర్ ఇవ్వాలన్నది మరి ఆ ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనివల్ల రైతుకి ఒరిగేది ఏమీ లేదు. ఎంచేతంటే అసలు ఎన్ని మోటార్లు 720 మీటర్లు మోటార్లు ఉన్నాయి మన మండలంలో. అసలు ఈ 9 గంటలు 7 గంటల కరెంట్ ఇస్తుంటే ఎన్ని యూనిట్లు కరెంటు అక్కడ మనం ఖర్చు అవుతుంది అన్నది వీళ్ళకి ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. అందులో అంటే 700లోనూ అందరూ కంటిన్యూ తిప్పేరు కదా, కొంతమంది పెడతారు, కొంతమంది పెట్టుకోరు. మరి అటువంటి ఇప్పుడు మీటర్లు పెట్టడం వల్ల రైతుకి ఒరిగేది ఏమీ లేదు. అంచేత మీటర్లు రైతులకి అక్కర్లేదు. కావాల్సింది మాకు ఏంటంటే 9 గంటల్లో నిరంతర కరెంటు పగలివ్వాలి, అదే కావాలి తప్ప మీటర్లు మాత్రం మాకు అక్కర్లేదు. ఉచిత విద్యుత్ పథకంలో ఈ స్మార్ట్ మీటర్లనే ఒక కొత్త ప్రయోగాన్ని తీసుకొచ్చి ఇండైరెక్ట్గా రైతులను వెన్ను విరిచి వాళ్ళ దగ్గర నుంచి కూడా డబ్బులు వసూలు చేయలేనే ఒక దృక్పథంతో రైతుల దగ్గర నుంచి కూడా ఈ ఉచిత విద్యుత్ పథకాన్ని గండి కొట్టి మళ్ళీ ఆదాయం తీసుకోవాలనే ఒక దుర్బుద్ధితో మాత్రమే ఈ పథకాన్ని ప్రవేశపెట్టారని ఖచ్చితంగా రైతులందరం కూడా నిర్మోహమాటంగా చెప్పదలుచుకున్నాం. అంచేత దయచేసి రైతులకు ఏదైతే ఉచిత విద్యుత్ అనేది ఎప్పటి నుండో అమలు జరుగుతూ ఉన్నది, ఆ పథకాన్ని ఇప్పటి వరకు కూడా నిరాడంకంగా ఏ విధమైన ఇబ్బందులు లేకుండా జరుగుతుంది. దాన్ని పగలు మాత్రమే ఇస్తున్నారు కాబట్టి 8 నుంచి 5 వరకు, 9 నుంచి 6 వరకు ఆ విధానాన్ని కొనసాగిస్తూ మీటర్లు బిగించడం వల్ల రైతులకు వనగూరేది ఏమీ లేదు. కానీ ప్రభుత్వ ఖజానాకు